ఓం శ్రీ గురుభ్యో నమః. మన ప్రియతమ గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు. గత ఎపిసోడ్ లో శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం 23వ శ్లోకం వరకు మనం విశ్లేషణాత్మక వివరణతో తెలుసుకోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఆత్మ సంయమ యోగంలో 24వ శ్లోకం నుంచి మళ్ళీ మొదలు పెట్టుకుంటున్నాం. ధ్యానమిత్రులందరికీ వందనాలు. మరి ఇప్పుడు 24, 25వ శ్లోకాలను విశ్లేషించుకుందాం మిత్రులారా. మరి 23వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు యోగ సాధనను గురించి చెబుతూ ఎంతో కష్టమని, అసాధ్యమని భావించబడే యోగ సాధన సుసాధ్యమేనని, అందరికీ ఆచరణ యోగ్యమేనని, అందరూ చేయవలసిన, చేయగలిగినదేనని చెప్పడం జరిగింది. కాకపోతే పట్టుదలతో ముందుకు సాగడమే మీ పని అని చెప్తూ, అటువంటి స్థితిని పొందటానికి చేయవలసినటువంటి అంతరంగ సాధనను తదుపరి 2 శ్లోకాల్లో అనగా 24, 25 శ్లోకాలలో వివరంగా చెప్తున్నారు భగవానుడు. మరి శ్రీకృష్ణ భగవానుడు 24, 25 శ్లోకాల్లో ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. 24వ శ్లోకం. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ శేషతః మనసైవేంద్రియ గ్రామం వినియమ్య సమం తతః. 25వ శ్లోకం. శనై శనైరుపరమేత్ బుద్ధ్వాధృతి గృహీతయ ఆత్మ సంస్థం మనః కృత్వా నకించిదపి చింతయేత్. అంటే సంకల్పం వల్ల జనించిన కోరికలన్నింటినీ పూర్తిగా విడిచిపెట్టి మనస్సు ద్వారానే ఇంద్రియ సమూహాన్ని అన్ని వైపుల నుంచి నిగ్రహించి పట్టుదలతో కూడిన బుద్ధి చేత మనస్సును మెల్లమెల్లగా శాంతింపజేస్తూ మనస్సును ఆత్మలో నిలిపి ఇక దేనిని గురించి చింతించరాదు అని దీని యొక్క తాత్పర్యం. ఈ 2 శ్లోకాల యొక్క తాత్పర్యం. మరి దీన్ని మనం లోతుగా విశ్లేషించుకున్నట్లయితే ఆత్మ సుఖాన్ని పొందాలంటే ఆత్మస్థితిని పొందాలి. మరి ఆత్మస్థితిని పొందాలంటే మనసును నిర్విషయం చేయాలి. మనసు లేని స్థితిలోనే మనం ఆత్మ సుఖాన్ని పొందగలుగుతాం. మరి అలా మనస్సును నిర్విషయం చేయటానికి సాధన చేస్తూ ఉన్నా ఒక్క క్షణం గనక ఏమారితే మళ్ళీ మనసు జారిపోతూ ఉంటుంది. దానికి కారణం ఏమిటి అంటే సంకల్పం వల్ల జనించిన కోరికలే అంటున్నారు ఇక్కడ భగవానుడు. అంటే సంకల్ప ప్రభవాన్ కామాన్ సర్వాన్ అశేషతః త్యక్త్వా అన్నారు. అంటే సంకల్పం వల్ల జనించే అన్ని కోరికలను పూర్తిగా విడిచిపెట్టాలి. అసలు కోరికలనేవి 2 రకాలుగా ఉంటాయట. మొదటిది ప్రస్తుత జన్మకు కారణమైనటువంటి కోరికలు. మరి రెండవది పుట్టిన తర్వాత కొత్తగా సంపాదించుకునే కోరికలు. అంటే మొదటి రకము ఇంతకు ముందు జన్మ ముగించబోయే ముందు అనేక తీరని కోరికలతో శరీరాన్ని వదిలిపెట్టి ఉంటాం. అటువంటి ప్రబలమైన ఆ కోరికలు వాసనల రూపంలో ఉంటాయి. అవే రాబోయే జన్మలో అంటే ఈ జన్మలో తీర్చుకోవలసిన కోరికలు. ఆ కోరికలు ఎలాంటివో నిర్ణయించుకొని వాటిని తీర్చుకోవటానికి, అనుభవించటానికి తగిన శరీరాన్ని తయారు చేసుకొని జీవుడు ఈ భూమిపైకి వస్తాడు. మరి ఆయా కోరికలను తీర్చుకొని అనుభవించటానికే ఈ దేహం కూడా వచ్చింది. కాబట్టి ఏ సంకల్పం లేకుండానే, ఏ ప్రయత్నం చేయకుండానే, ఏ ఆరాటం పడకుండానే ఆ కోరికలు తీరిపోతూ ఉంటాయి. అవి ఏ విధంగానూ మనసును కలత పెట్టవు. వీటి గురించి కాదు ఇక్కడ మనకి భగవానుడు విడిచిపెట్టమని చెప్తూ ఉంది. మనకి ఏది విడిచిపెట్టమని చెప్తున్నారంటే రెండవ రకం కోరికలను మాత్రం. అవేమిటి అంటే ఏదో ఒక శరీరంతో మానవులుగా జన్మించిన తర్వాత
మనకున్నటువంటి ఇంద్రియాల ద్వారా ఈ ప్రపంచంలోని విషయ వస్తువులను, భోగాలను చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం, తింటూ ఉంటాం, తాకుతూ, వాసన చూస్తూ ఇలా కొన్ని కోరికలను సృష్టించుకుంటూ ఉంటాం. అంటే ఈ జన్మలో మనము వీటిని సృష్టించుకుంటూ ఉన్నాము. వాటిని గురించి సంకల్పాలు కూడా చేస్తూ ఉంటాము. ఆ కోరికలు తీరటం కోసం. ఇవే సంకల్పాల వల్ల పుట్టే కోరికలు అన్నారు భగవానుడు. ఇటువంటి కోరికలే మనస్సును చెడగొట్టేవి, అశాంతి పాలు చేసేది. ఇవే ధ్యానానికి శత్రువులు. కనుక వీటిని విడిచిపెట్టాలి అని చెప్తున్నారు భగవానుడు. వీటిని విడిచిపెడితే తప్ప మనసుకు శాంతి లభించదు. అలజడులు, ఆందోళనలు తగ్గవు. విషయాలన్నీ కూడా మనకి ఎప్పుడు గొప్ప ఆనందాన్నిస్తాయని భ్రమపడుతూ ఉంటాం. దానివల్లనే కోరికలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ కోరికల వల్లనే వాటి వెంటబడి వాటి కోసం పాకులాడటం జరుగుతూ ఉంటుంది. అజ్ఞాని అయిన మానవుడు అనిత్యమైన అటువంటి వస్తువులను నిత్యమైనవని భ్రమపడుతూ ఉంటాడు. దుఃఖకారకాలైనటువంటి అటువంటి భోగాలను, సుఖాలని భావించి వాటి వెంట పడుతూ ఉంటాడు. చూడండి, మానవుడే కాదు, దేవుడైనా, రాముడైనా ఎవరైనా అంతే. బంగారు లేడి ఉండదని రాముడికి తెలీదా? అదే మాయ అంటే. భార్య కోరికను తీర్చాలని దాని వెంట పడ్డాడాయన. దాంతో సీతను కోల్పోయాడు. మనము అంతే. ఈ మాయా వస్తువుల వెంట పడుతూ ఉంటాము. శాంతిని కోల్పోతూ ఉంటాం. మరి ఈ సంకల్పాల వల్ల జనించే ఈ కోరికలన్నింటినీ కూడా సర్వాన్ విడిచిపెట్టాలి. సర్వాన్ అంటే అన్నింటినీ విడిచిపెట్టాలి అన్నారు భగవానుడు. ఏవో కొన్నింటిని, మనకు కొన్ని వీలైన వాటిని విడిచిపెడతానంటే కుదరదు. రుణశేషం, శత్రుశేషం, అగ్నిశేషం, రోగశేషం, కోరికల శేషం ఏవి ఉండకూడదు. ఏ కొంచెం మిగిలినా అవి నిన్ను నిలువునా ముంచేస్తాయి అంట. పోనీ అన్ని కోరికలను కొద్ది కొద్దిగా వదులుతానంటే అది కూడా కుదరదు. పూర్తిగా నిశ్శేషంగా వదలాల్సిందే. అందుకే ఇక్కడ అశేషతః అని చెప్పడం జరిగింది. కనుక అన్ని కోరికలను పూర్తిగా విడిచిపెట్టవలసిందే. ఆ తర్వాత ఇంకేం చేయాలి? మనసా ఏవ ఇంద్రియ గ్రామం సమం తతః వినియమ్య అన్నారు. అంటే ఇంద్రియాలనే గుర్రాలను మనస్సు అనే కళ్ళెంతో అన్ని వైపుల నుండి, అన్ని విషయాల నుండి నిగ్రహించాలి. అంటే ఇంద్రియాలను మనస్సు యొక్క చెప్పు చేతల్లోకి తీసుకొని రావాలి. ఇంద్రియాలు ఎప్పుడు కూడా విషయాల్లో తిరుగుతూ వాటి సమాచారాన్ని తెచ్చి మనసుకు అందిస్తూ ఉంటాయి. అంతవరకే వాటి పని. అయితే చివరకు అవి మనస్సు చెప్పినట్లే చేస్తాయి. మనస్సు గనక విక్షేపాలతో బలహీనంగా ఉంటే గనక ఇంద్రియాల పైన పెత్తనం చేయలేము. అయితే సంకల్పాల వల్ల పుట్టే కోరికల నుండి విముక్తమైతే మనసుకు అధికమైన శక్తి కలుగుతుంది. దాంతో దానికి ఇంద్రియాల పైన పెత్తనం చేసే శక్తి వస్తుందట. ఇక్కడ ఇంద్రియాలు అంటే ఏవో కొన్ని కాదు, అన్ని ఇంద్రియాలు అన్నారు భగవానుడు. అందుకే ఇంద్రియ గ్రామం అన్నది. అలాగే ఒక విషయం పైనుండి కాకుండా అన్ని విషయాల నుండి, అన్ని వైపుల నుండి ఈ ఇంద్రియాలను నిగ్రహించాలి. అన్ని ఇంద్రియాలు, అన్ని విషయాల నుండి నిగ్రహాన్ని పొందాలి. అందుకే సమం తతః అన్నారిక్కడ. ఇక నియమ్య అనకుండా వినియమ్య అనటం వల్ల బాగా నిగ్రహించాలి అని మనము స్ట్రాంగ్‌గా దీన్ని డిసైడ్ చేసుకోవాలి. ఇలా ఇంద్రియాలన్నింటినీ మనసు యొక్క అధీనంలోకి తెచ్చినప్పుడు మనసు ప్రశాంతమవుతుంది. అయితే
అలా వదిలేస్తే మనసు మళ్ళీ జారిపోవచ్చు. కొంచెం గ్యాప్ ఇస్తే చాలు మనసు మళ్ళీ పడిపోతుంది. అలా జారకుండా ఉండాలంటే ఏం చేయాలి? అని భగవానుడు మరొక సలహా ఇస్తున్నారు. ఏంటి అంటే బుద్ధ్యాధృతి గృహీతయ, పట్టుదలతో కూడిన బుద్ధి చేత మనస్సును వశపరుచుకోవాలి అని చెప్తున్నారు. ఇందాక మనము ఇంద్రియాలనే గుర్రాలను మనసనే పగ్గం పట్టి ఉంచాలని చెప్పాం. మరి పగ్గం పట్టి ఉంచేది ఎవరు? ఎవరి చేతిలో ఆ పగ్గాలుండాలి అంటే బుద్ధి చేతిలో అని ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాలి. ఇంద్రియాలనే గుర్రాలను మనసనే పగ్గం పట్టి ఉంచినా, ఆ పగ్గము బుద్ధి అనే సారథి చేతిలో ఉండాలి. ఆ సారథి ఆ పగ్గాన్ని చక్కగా పట్టి ఉంచి, ఆ ఇంద్రియాలను వశం చేసుకోవాలి. గుర్రాలను వశం చేసుకోవాలి. అయితే ఆ బుద్ధి ఎలాంటిదై ఉండాలి? ఆ బుద్ధి మనసు ముందు వెళ్లి మే మే అని మేకలాగా అరవకూడదు. సింహంలాగా జూలు విసరాలట. అంటే చూడండి, ఆంజనేయుడు రాముని ఎదుట దీనుడు, దాసుడు. కానీ రావణుని ఎదుట ధీరుడు. అలాగే బుద్ధికి గొప్ప ధృతి ఉండాలంట. అంటే పట్టుదల ఉండాలి. ఎలాంటి ధృతి? అంటే ఒక చిన్న కథ ద్వారా మనం తెలుసుకుందాం. సముద్ర తీరంలో 2 టిటిబ పక్షులున్నాయంట. అవి గుడ్లు పెట్టాయట. సముద్రానికి పోటు వచ్చి ఆ గుడ్లు సముద్రంలోకి పోవటంతో పోతు పక్షి సహించలేకపోయింది. సముద్రుడి పైన కోపంతో సముద్రాన్ని ఖాళీ చేస్తానని ప్రతిజ్ఞ చేసిందట. చూడండి, సముద్రం ఎక్కడ? ఆ చిన్న పక్షి ఎక్కడ? సముద్రాన్ని ఈ పక్షి ఖాళీ చేయగలదా? కానీ దాని పట్టుదల ఎలాంటిది అని ఇక్కడ మనం గమనించాలి. ఒక గడ్డి పరకను ముక్కుతో పట్టి సముద్ర జలంలో ముంచి బయటకొచ్చి విదిలిచ్చిందట. ఇలా సముద్రంలో నీటిని మొత్తాన్ని ఖాళీ చేయాలనే ఉద్యమం చేపట్టిందట ఆ చిన్న పక్షి. ఈ గడ్డి పరకతో సముద్రాన్ని ఖాళీ చేయటం సాధ్యమేనా? అది అయ్యే పనేనా? తోటి పక్షులన్నీ వచ్చాయంట. ఎందుకు ఈ మతిలేని పని చేస్తున్నావు అని మందలించాయట. కానీ ఈ పక్షి వినలేదు. విజయమో వీరస్వర్గమో ఏదో ఒకటి తేలాలి అని దృఢ నిశ్చయంతో అది దాని ఉద్యమాన్ని ఆపనే లేదట. అలా చేస్తూ ఉంటే ఒకసారి నారదుడు అటుగా వెళ్తూ ఈ తతంగాన్నంతా చూశారు. చూసి ఎలాగైనా దీనికి సహాయం చేయాలని భావించి గరుత్మంతుని దగ్గరికి వెళ్లారంట. వెళ్లి "ఏమయ్యా, నీ జాతి పక్షికి సహాయం చేయవా?" అని అడిగారంట. దాంతో గరుత్మంతుడు సముద్రుని పైకి దాడికి వచ్చి సముద్రుని చేత దాని గుడ్లు దానికిప్పించాడట. అంటే పట్టుదల గలవాడికి భగవంతుడి సాయం ఎప్పుడూ ఉంటుంది అనే ఈ కథ యొక్క సారాంశం ద్వారా పట్టుదల ఎంత గొప్పదో దాని గురించి మనం తెలుసుకోవచ్చు. అంటే పట్టుదల గలవాడికి భగవంతుడు సాయం చేస్తాడనేది ఈ కథ యొక్క సారాంశం. కనుక బుద్ధి, పట్టుదలతో మనస్సును అధీనం చేసుకోవాలి. ఇదే పత్రి సార్ చెప్తూ ఉంటారు. "పట్టు పట్టగరాదు, పట్టి విడువగరాదు, పట్టు పట్టినేని బిగియ పట్టవలె. పట్టి విడుచుట కంటే పడి చచ్చుట మేలయ్య విశ్వదాభిరామ వినురవేమ" అని వేమన పద్యాన్ని పత్రి సార్ ఎప్పుడు మనకి తెలియజేస్తూ ఉంటారు. పట్టుదల ఎలా పట్టాలి అని. అలా ఇక్కడ ఈ చిటిబ పక్షి పట్టినట్టుగా పట్టుదల పట్టాలి. ఏది పట్టుదల పట్టాలి? బుద్ధి పట్టుదలతో మనస్సును అధీనం చేసుకోవాలి. అయితే ఎలా చేయాలి దీన్ని? అంటే శనై శనై ఉపరమేత్, అంటే మెల్లమెల్లగా స్వాధీనంలోకి తెచ్చుకోవాలంట. బలాత్కారం చేయకూడదంట. లాలయే చిత్త బాలకం అని అంటారు. అంటే బాలుడిని లాలించి, బుజ్జగించి దారిలోకి తెచ్చుకోవాలంట. అలాగే మనస్సును కూడా లాలించి, బుజ్జగించి, బ్రతిమాలుకుంటూ దారిలోకి తెచ్చుకోవాలి. నిప్పు రవ్వను పెద్ద మంటగా చేయాలంటే చిన్న చిన్న పుల్లలను, చితుకులను ముందుగా వేసి మెల్లమెల్లగా దాన్ని విసిరి, రగిల్చి క్రమంగా మంట పెద్దదైన తర్వాత
ఎంత పెద్ద కట్టెలు వేసినా కూడా అవన్నీ కూడా దహించుకుపోతాయి. అలా కాకుండా నిప్పురవ్వ మీద ముందే పెద్ద కట్టెలు వేస్తే ఏమవుతాయి? ఆ నిప్పురవ్వ ఆరిపోతుంది. అందుకే ఇక్కడ జాగ్రత్త చెప్తున్నారు భగవానుడు. ఇలా బుద్ధి చేత మనస్సును స్వాధీనం చేసుకున్న తర్వాత, మనస్సును అలా వదిలేయకుండా ఏం చేయాలి? అంటే ఆత్మ సంస్థం మనం మనః కృత్వా అన్నారు. అంటే మనస్సును ఆత్మలో అంటే ఆత్మ చింతనలో నిలపాలి. మెల్లమెల్లగా మనసును బుజ్జగించి ఆత్మ చింతనలో నిలబడేలాగా చేయాలి. మరి ఆత్మ అంటే ఎలా తెలుస్తుంది? ఆత్మ అంటే శాస్త్రాల ద్వారా, గురువుల ద్వారా తెలుసుకొని ఆత్మను గురించి మనము చింతించాలి. మనస్సంతా కూడా పరమాత్మ యొక్క ఆలోచనలతో నిండాలి. ఒక్కరోజు వినేస్తే, ఒక్కరోజు గురువు దగ్గర ప్రవచనం వినేసినా, లేదు ఒక్కసారి ఒక పుస్తకం చదివేసినా, మనస్సంతా పరమాత్మ యొక్క ఆలోచనలతో నిండుతుందా అంటే నిండదు. అందుకే ఎప్పుడు ప్రతిరోజు గురువుగారు అందుకే అంటారు. ప్రతిరోజు ఒక గంట ధ్యానము, ఒక గంట స్వాధ్యాయము, ఒక గంట సజ్జన సాంగత్యం ఖచ్చితంగా చేయాలి అని. సజ్జన సాంగత్యం అంటే చక్కగా ఇలాంటి జ్ఞానాన్ని, ప్రవచనాల్ని వినాలి. భగవద్గీత లాంటి అద్భుతమైన శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. ప్రతిరోజు అధ్యయనం చేస్తూ ఉంటే మన మనసంతా కూడా పరమాత్మ యొక్క ఆలోచనలతో నిండిపోతుంది. పరమాత్మ చింతనలో పరవశించాలి. అలా నిలుపుతూ కించిత్ అపి న చింతయేత్ అన్నారు. అంటే పరమాత్మ చింతన తప్ప ఇక ఏ చింతన కొంచెం కూడా ఉండకూడదు. అంటే ఇతర అనాత్మ చింతనలు, ప్రాపంచక విషయ చింతన ఏమాత్రం ఉండరాదు. అప్పుడే మనసు ఏకాగ్రమైనట్లు. అందుకే గంటలు గంటలు మనం ధ్యానంలో కూర్చుని అంతర్ముఖ ప్రయాణం చేస్తూ ఆత్మకు చేరువవ్వాలని మన గురువుగారు చెప్తూ ఉంటారు. అలా సాధన ద్వారా అనాత్మ చింతన వదిలిపెట్టాలి. ప్రాపంచిక విషయాల పట్ల ఎటువంటి ఆలోచన ఉండకూడదు. అప్పుడే మనస్సు ఏకాగ్రమైనట్లు. మనస్సు ప్రపంచ విషయాల నుండి పూర్తిగా మళ్ళాలి. పూర్తిగా మళ్ళీ పరమాత్మపై నిలిచి, ఆ పరమాత్మనే నిరంతరం ధ్యానిస్తూ, క్రమంగా నిర్విషయం కావాలి. అంటే ఒక్క ఆలోచన కూడా లేకుండా పోవాలి. అలా మనస్సును అంటే నిర్విషయం అయితే గనక అంటే నిరుద్ధం అయితే ఆత్మాకారమైనట్లే అంటారు. అంటే ఇప్పుడు మనస్సు కాదు. ఎప్పుడైతే నిర్విషయం అయిందో అప్పుడు మనస్సు కాదు ఆత్మ అయిపోతుంది. నిజంగా ఆత్మ అవుతుంది. అంటే ఆత్మ, మనస్సు అని 2 లేవండి. మనస్సు ఎప్పుడైతే నిర్విషయం అవుతుందో అదే ఆత్మ అయిపోతుంది. ఆలోచనలు పూర్తిగా విడిచిన మనస్సు ఆత్మయే అవుతుంది. ఆత్మయే ఆలోచనలు చేస్తే దాన్ని మనస్సు అంటారు. అంటే మనస్సుగా మారిన ఆత్మ చివరకు ఆత్మగా ఉండిపోవాలి. అంతా విన్న అర్జునునికి ఒక సందేహం. మనసు మనకు తెలియకుండానే విషయాల పైకి పోతుంది కదా! మరి ఏం చేయాలి? అనే సందేహానికి భగవానుడు తదుపరి శ్లోకంలో సమాధానం ఇస్తారు. దాన్ని మరి తదుపరి ఎపిసోడ్‌లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.